ఉన్నావు నాయన. మా తండ్రి, మా ప్రభా, నీ యందు భయభక్తులు గల వారి ఎల్ల తండ్రి, మా ప్రభా, ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడా, నీకు వేలాది వందనాలు. అమ్మను నాన్నను ప్రేమించి ఇచ్చిన తమ్ములను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. సర్వసంపదలు నా యందే గుప్తమై ఉన్నాయని సెలవిచ్చిన దేవుడా, విత్తము గృహము మీ యొక్క బహుమానము తండ్రి. మా ప్రభా, ముఖ్యంగా తమ్ముళ్లకు మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభా, ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో మీరు తండ్రి ఇంతవరకు తోడున్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా తండ్రి మా ప్రభా, మీ దైవజనులను మీరు తండ్రి ఏర్పాటు చేసుకొని మా ప్రభా, మీరు మాతో ఏ మాటలను మాట్లాడినారు, మీకు వేలాది వందనాలు. ముఖ్యంగా తండ్రి గృహ యజమానులంగా మా ప్రభా, మరి తండ్రి మేము ఏ విధంగా ఉండాలనో, మేము ఆ గృహాలలో మాకు ఇచ్చినటువంటి గృహాలలో మిమ్మల్ని ఏ విధంగా స్తుతించాలనో మా ప్రభా మీరు జ్ఞాపకం చేయమని వేడుకొంచున్నాం. మా ప్రభా నీ వందనాలు తండ్రి. ముఖ్యంగా తండ్రి బంధుమిత్రులు రానై ఉండగా తండ్రి మీ యొక్క తండ్రి నెమ్మదిని అనుగ్రహించి, క్షేమాన్ని అనుగ్రహించి మా మధ్యలోకి నడిపించమని, నడిపిస్తున్నటువంటి మీ దాసులను బట్టి మీకు వేలాది వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి తండ్రి యొక్క నీ సత్య సువార్తను మా ప్రభా ప్రపంచమంతటా వెదజల్లడానికి నీ కృపను అనుగ్రహించి మా ప్రభా, మరి ముందున్న కార్యక్రమం అంతా మీరు మరి మాతో మాట్లాడి నడిపించి మీ కృపలో బలపరచమని మా ప్రభును మీ ప్రియ కుమారును ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం నడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబాయ్. మంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. సరే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయంలో 8వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. పెద్దలు, ప్రభునందు ప్రియులు, తిరిగి క్రీస్తు రక్త సంబంధులుగా ప్రభులో ఎంతగానో ఆశగా కొనసాగుతున్న చిన్నాన్నను బట్టి, బాబాయిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ప్రార్థన చేశారు కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించిన తరువాత అనే మాట చూస్తాం. మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించిన తరువాత. ఇది గృహ ప్రతిష్ఠ కార్యక్రమం గనుక ఒక క్రొత్త ఇల్లు ఇక్కడ కట్టుకోవడం జరిగింది గనుక మనము ఆ ఇండ్ల గురించి ధ్యానం చేస్తే మంచిదని బాబాయ్ ప్రేయర్ చేశారు ముందే. ఈ నూతన గృహం దేవుడిచ్చాడు అని స్తుతిస్తూ తిరిగి ఆ గృహంలో ఎలా జీవించాలి అనే విషయాలు కూడా తెలియజేయాలి దేవుడని ఆయన కోరుకున్నారు. కనుక క్లుప్తంగా నేను కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మీ దృష్టికి తెస్తాను. మనము మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా. బైబిల్లో 5 రకాల ఇండ్లు ఉన్నాయి. కొంచెం ధ్యానం చేస్తే మనం బైబిల్లో ఎన్ని రకాల ఇండ్లు ఉన్నాయి? 5 రకాల ఇండ్లు కనిపిస్తాయి. అవి మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు 8వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశ కాండం 8:12లో మంచి ఇండ్లు కట్టుకొని, ఇవి మనుషులు కట్టుకున్న ఇండ్లు, ఇవి మనుష్యుల ఇండ్లు, మనుషులు నిర్మించుకున్న ఇండ్లు. మంచిది, అందుకు కూడా దేవుడే సాయం చేస్తున్నారు. సరే, తర్వాత చూద్దాం.
ఈ గృహ ప్రతిష్ఠ సందర్భంగా గృహాల గురించి కొంత ధ్యానం చేద్దాం. ఈ గృహ ప్రతిష్ఠ కూడికలో గృహాల గురించి కొంత ధ్యానం చేద్దాం. ఈ క్రొత్త ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో ఇండ్ల గురించి కొంత ధ్యానం చేద్దాం. బైబిల్ ఏం చెప్తుందో. మనుషులు కట్టుకుంటున్న ఇండ్లు ఉన్నాయి. మొట్టమొదటిది రిఫరెన్స్ వాక్యాధారం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 12వ వచనం. రెండవది హెబ్రీ పత్రిక. ఎవరైనా చదవండి, లేకపోతే నేనే చదువుతాను. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మొట్టమొదటిది మనుషుల ఇల్లు, రెండవది మనుషులే ఇల్లు. దేవుని నమ్మిన మనుషులే ఇల్లు దేవునికి. కనుక ఈ భౌతిక ఇల్లు మనం కట్టుకున్నాం, అందులో నివసిస్తున్నాం. ఇది ఒక రకమైన ఇల్లు. రెండవది మనమే ఆయన ఇల్లు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని కొరింథీ పత్రికలో అరండి. కొరింథీ పత్రికలో పౌలు రాశాడు. కనుక మనమే దేవుని ఇల్లంట. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎంత సంబరం. మనుషులు కట్టుకుంటున్న ఇల్లు. రెండవది మనుషులే ఇల్లు అయ్యే అవకాశం కూడా ఉంది దేవునికి. మూడవది మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా. ద్వితీయోపదేశకాండం 8:12 మూలవాక్యం తీసుకొని మనం ధ్యానం చేస్తాం. ఇండ్లు ప్రాముఖ్యంగా మనం చూస్తే ఒక 5 రకాలుగా అనిపిస్తున్నాయి. మొదటిది మనుషులు కట్టుకునే ఇల్లు, రెండవది మనిషే ఇల్లు. అంటే అందరూ కాలేరు. దేవుని నమ్ముకుంటే మనిషే ఒక ఇల్లు అవుతాడు. సరే, తర్వాత చూద్దాం. కానీ మూడవది ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఇక్కడ గలతీ పత్రికలో ఇంకో మాట కూడా చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదాం. విశ్వాస గృహం, విశ్వాసుల ఇల్లు అంటే ఇది దేవుని ఇల్లు. ఎఫెసీ 2:19 కూడా ఇంత ముందే చదివాం. కనుక మనిషి ఇల్లు బాగా గమనించాలి దయచేసి. మనిషి ఇల్లు, మనిషే ఇల్లు. దేవుని ఇల్లు మూడవది. నాలుగవది కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని ఇల్లు. నాలుగవది దేవునికి ఇల్లు. దేవుని ఇల్లు తిరిగి దేవునికి ఇల్లు. యోహాను సువార్త
14వ అధ్యాయంలో చూస్తే 5వది. మనం ఇంకా వాటిని బాగా ధ్యానం చేయండి. నేను క్లుప్తంగా అవి మనం చూస్తున్నాం. ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పరలోకంలో ఇల్లు. ఇక్కడ దేవుని ఇల్లు అని ఇంతకుముందు చెప్పు, దేవుని సంఘం. కనుక వ్యక్తిగతంగా మనుషులకు భౌతిక ఇండ్లు ఉన్నాయి. మిగతా విషయాలు చూస్తే ఆధ్యాత్మికంగా దేవుని నమ్మిన బిడ్డ దేవునికి ఒక ఇల్లు. దేవుడు స్థాపించిన స్థానిక సంఘం దేవుని ఇల్లు. దేవుని స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులంతా దేవునికి ఇల్లు. దేవునికి ఇల్లుగా ఉన్న విశ్వాసులంతా పరలోకంలో దేవుని ఇల్లు చేరతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. కనుక మరి ఏది ప్రాముఖ్యమో, ఏ ఇల్లు ప్రాముఖ్యమో, ఏ ఇల్లు అత్యవసరమో, ఏ ఇల్లు ఉన్నా లేకున్నా పర్వాలేదో, ఏ ఇల్లు ఉండకుంటే ప్రమాదమో, ఏ ఇల్లు ఉంటే ఏది లేకున్నా ఏం లేదో మనం కొంచెం చూద్దాం. అంతకుముందు ఇంకొక విషయం నేను మీకు చూపిస్తాను. అదేంటంటే సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. చాలు. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యం. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యం. కొన్ని రోజులు బాబాయి వాళ్ళు, నాయనమ్మ మనమ్మ గారు నన్ను చిన్నప్పుడు ఒకటే ఏడిపించేదట. నగరకల్లో బుట్ట పట్టుకొని బజారు పోతున్నా, నిన్ను తీసుకుపో, నువ్వు రావద్దంటే నేను ఒకటే ఏడుచుడాట. లెల్లి ఊకి ఏడిపించేదట చీటికి మాటికి. నాకు తెలిసి దేవచిత్త ఏడిపిస్తాం అని ఉంటాడు ఆయన స్టైల్లో. ఒక అమ్మ ఏమి ఏడిపిస్తున్నావు అని ఉంటాడు. దేవచిత్తం తాతయ్య ఒక ఇల్లు కట్టాడు, రేకులతో కట్టాడు ఆ కాలంలో. అది బాబాయ్ వాళ్లకు స్వాస్థ్యంగా చాలా ఏళ్ళుంది. ఇప్పుడు జాన్రాజ్ బాబాయ్, అనిల్ బాబాయ్, ప్రసన్న బాబాయ్ అని పెద్ద పెద్ద బాబాయిలు. ఈ బాబాయిలంతా ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకున్నారు. అప్పుడు రేకులిల్లు మనమ్మ, ఇప్పుడు బంగళ మనమ్మ. సూర్యాపేటలో బంగళంకమ్మ నుండి ఒక ఆమె, ఓగోట్లే బంగళంకమ్మ. ఇప్పుడు ఈ అంత కష్టపడి కట్టారో, అంటే కట్టడానికి ఎంత ఇల్లు కట్టడానికి మామూలు విషయం కదా. కనుక అది ఇప్పుడు చిన్ను సన్ని పిల్లలందరికీ, బిక్కు బాయ్, అనన్య, ఇంకా వీళ్ళన్నా ఉన్నారు, చిన్న చెల్లె, ఇలా అంటున్నారు. వీళ్ళందరికీ వీళ్ళు ఇస్తున్న స్వాస్థ్యం. అయితే దేవుడిచ్చింది ఏముంది? మరి దేవుడిచ్చింది ఏముంది? దేవచిత్తం తాత ఒక ఇల్లు ఇస్తే జాన్రాజ్ బాబాయ్ వాళ్ళు అండ్ బ్రదర్స్ ఏమండి పిల్లలకి ఇంకో కొత్త ఇల్లు కట్టి పెట్టారు. దేవుడిచ్చింది ఏముంది? వాక్యమే చెప్తుంది కానీ. చదువమ్మా. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. పితరులిచ్చిన స్వాస్థ్యం. దేవుడిచ్చింది ఏముంది అన్నట్టుగా చాలా మంది బ్రతుకుతున్నారు. అక్కడే దారి తప్పుతున్నారు. అక్కడే దేవుని వైపు రాకుండా మా వంశం, మా నాయన, మా తమ్ముళ్ళు, మా ఖాందాన్, మా ఆస్తి, ఈ టైపులో చాలా మంది లోకంలో బ్రతుకుతున్నారు. విశ్వాసుల్లో కూడా
ఇప్పుడు దీనికి వివరణ ఇస్తాను నేను. నిజమే, వాక్యమే చెప్తుంది పితరులు ఇచ్చు స్వాస్థ్యం అని. మరి పితరులకు ఎవరిచ్చారు? మన వెనక పోదాం. ఏమండి, మన నాయన, తాత, ముత్తాత, ముత్తాత 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 ఆదాము దాకా పోదాం. ఆదాముకి ఎవరిచ్చారు? ఆదాముకి ఎవరిచ్చారు? కీర్తనల గ్రంథం 24:1. కనుక దేవుడిచ్చింది. కీర్తనల గ్రంథం 20 కొన్ని వచనాలు చూపిస్తా చూడండి. 24వ అధ్యాయం 1. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భూమి దాని సంపూర్ణత అంతా దేవునిదే. భూమి లేకుంటే ఇల్లు అడగడదు. భూమి లేకుంటే ఇసుక నుంచి వస్తుంది. భూమి లేకుంటే సిమెంట్ నుంచి వస్తుంది. భూమి లేకుంటే ఇనుము నుంచి వస్తుంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఎట్టంటారు. భూమి లేనిది ఖనిజాలు సమస్తము భూమి నుండే కదా వస్తుంది. భూమి దాని సంపూర్ణత ఎవరి అమ్మా? ఎవరివి? దేవునివి. భూమి దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు. లోకం దాని నివాసులు మనమందరం దేవుని వాళ్ళమే. నువ్వు నమ్మినా నమ్మకున్నా దేవుడే పుట్టించాడు నిన్ను. నువ్వు నమ్మినా నమ్మకున్నా దేవుడే దీవిస్తున్నాడు నిన్ను. ఏదో ఒక రోజు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి నరకం తప్పించబడి నిత్యత్వం పొందాలని, తెగిపోయిన ఆనాటి ఏదేనులో తెగిపోయిన బంధం తిరిగి పునరుద్ధరించబడాలని, నువ్వు పరిశుద్ధుడవు కావాలని, మనిషిగా నీవు బ్రతకాలని, మానవత్వాన్ని పంచాలని, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలని, అపవాదిని నువ్వు జయించేవానిలా ఉండాలని నువ్వు నమ్మినా నమ్మకున్నా దేవుడు దీవిస్తున్నాడు. నేను దేవుని నమ్మకున్నా ఇల్లు కట్టుకుంటున్నా, దేవుని నమ్మకున్నా కార్లు కొనుక్కుంటున్నా, దేవుని నమ్మకున్నా తోటలు కొనుక్కుంటున్నా అనుకుంటున్నారేమో కొందరు. ఎవరైనా ఏదో ఒక రోజు నమ్మాలని అవన్నీ ఇస్తున్నాడు దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. నీ కుటుంబాల్లో ఎవరో భక్తి పరులు చేసిన భక్తి కార్యాలను బట్టి, నీ పితరులను బట్టి, నీ భక్తి పరులైన నీ రక్త సంబంధుల్లో భక్తి పరులను బట్టి, వారి ప్రార్థనలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కనుక నా కష్టార్జితం, నా పితరుల స్వాస్థ్యం అనుకోవద్దు సుమా. పితరులకు ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. కనుక భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు. ఏమంటే యెహోవాయే. హగ్గయి గ్రంథం. కొందరికి ఎన్ని తులాల బంగారం అంటే అంత ధైర్యం. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ముత్తూటు ఫైనాన్స్ పోవచ్చని. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్. ఎవరిదమ్మా వెండి? ఎవరిదమ్మా బంగారం? కనుక వెండి బంగారాలు, మన ఇండ్లు, మన ఆస్తులు, మనము దేవుని బహుమానాలం, లేక దేవునిచే సృష్టించబడిన వాళ్ళం. కనుక గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అంటే పితరులకు ఇచ్చింది దేవుడే, నీకిచ్చేది దేవుడే, నీ పిల్లలకు నీ ద్వారా స్వాస్థ్యముగా ఇస్తుంది దేవుడే. అది మర్చిపోవద్దు. మర్చిపోక భౌతిక ఇల్లు, మనుషుల ఇల్లు అని ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు దేవుని ఇల్లు కావాలి. నువ్వు దేవుని ఇల్లు కావాలి. ఇంకా దేవుని ఇల్లు కాకుంటే, యేసుప్రభు నిశ్వసించి రక్షణ పొందితే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తాడు. నీవే దేవునికో ఇల్లు అయిపోతావు. ఆ ఇల్లు అయినప్పుడే తిరిగి అలా దేవునికో ఇల్లై దేవుని ఇల్లైన సంఘంలో చేర్చబడతావు. అలా దేవుని ఇల్లైన సంఘంలో చేర్చబడ్డప్పుడే పరలోకపు దేవుని ఇల్లు ప్రవేశించగలుగుతావు. లేకుంటే నరకం ఉంది. కనుక ఏ ఇల్లు ప్రాముఖ్యం అనేది కూడా మనం చూద్దాం. కనుక బంగారం వెండి దేవుందే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం మనకు తెలిసిన వచనమే. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలానగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే.
సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే. ఈ కుటుంబంలో పెద్దలు, స్త్రీలు, అమ్మలు అందరూ రక్షణ పొందారు. అయ్యలు రక్షణ పొందేది ఉందిగా, నెక్స్ట్ వాళ్ళే పొందుతారు తొందరలో. అసలు ఇవాళనే తీర్మానం చేయొచ్చు కొందరు, మనసు పెట్టి ఇంటే నిజమైన కృతజ్ఞత చెల్లించాలనుకుంటే ఇవాళనే ఏసావి నమ్ముకోను మురిసిపోతాడు దేవుడు ఇల్లు ఇచ్చినందుకు. కనుక భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చి ఉండగా మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక బండి కొనుక్కుంటున్నాం, పిల్లలను చదివించుకుంటున్నాం, గౌరవంగా బ్రతకగలుగుతున్నాం. తర్వాత దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. ఆ ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి బలమిచ్చు వాడవును నీవే. చూసారా, ఐశ్వర్యం గొప్పతనం దేవుని వలననే కలుగుతుంది ప్రియులారా. నువ్వు అర్థం చేసుకొని ఉండొచ్చు, అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. నువ్వు దేవుడేం చేశాడు నాకు అని అంటుండొచ్చు ఒకవేళ, గాని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమండి, భూమి ఆయనది, మనుషులంతా ఆయన వాళ్ళు, సంపాదించే సామర్థ్యం ఆయన ఇస్తున్నారు. ఐశ్వర్యం గొప్పతనం బలం ఆయన అనుగ్రహిస్తున్నారు. తన బిడ్డల ప్రార్థన, భక్తుల ప్రార్థన, తిరిగి నమ్మని వాళ్ళకు కూడా యెహోవా అందరికి ఉపకారిగా. ఏమండి, ఆక్సిజన్ అందరికి ఇవ్వట్లేడా దేవుడు? క్రైస్తవులు ఒక్కలే పీలుస్తున్నారా ఆక్సిజన్? గాలి ఒక 2 నిమిషాలు గాలి ఆగిపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏడు చెప్పండి? ఆ మటన్లు చీకలు అక్కడ అట్నే ఉంటాయి. తింటోడు ఎవడు ఉండడు, కుక్కలు కూడా ఉండవు, రెక్కలు కూడా ఉండవు, పక్షులు కూడా ఉండవు. ఇక అంతే సంగతి. చూసారా, కరోనా అప్పుడు ఆక్సిజన్ కొనుక్కుంటే కోట్లు ఖర్చయ్యాయి తెలుసా? లక్షలు కోట్లు అయ్యాయి ఒక్కొక్కరికి. అంటే అందరికి కలిపి కోట్లల్లో. కనుక ఉచితంగా దేవుడు అందరికి ఆక్సిజన్ ఇవ్వట్లేడా? ఉచితంగా సూర్యరశ్మిని ఇవ్వట్లేడా? సూర్యరశ్మి లేకుంటే కిరణజన్య సంయోగ క్రియ జరగకుంటే ఏమండి, ధాన్యాలు ఎక్కడివి, పంట ఎక్కడిది? అసలు ఏ విత్తనమైనా, ఏ గింజైనా పుడుతుందా? ఏ పండైనా పుడుతుందా? కిరణజన్య సంయోగ క్రియ లేనప్పుడు 1 year బైపీసీ కూడా చదివాను, అందుకే చెప్తున్నా. తర్వాత హెచ్ఈసీ చదివాను చదవలేక. అన్ని రకాల చదువులు చదివినా నేను. మొత్తాన్ని దేవుడు ఇట్లా నిలబెట్టాడు, దేవునికి స్తోత్రం. మరి అట్ట బాగా చదివితే చెప్పి తినకపోదు నేను. కిరణజన్య సంయోగ క్రియ వల్ల పంటలు పండి అందరం తింటలేమా? ఇది అందరికీ దేవుడు చేస్తున్న ఉపకారం కాదా? దేవుడే లేడు అంటే వాళ్ళకి చెప్తున్నాను నేను. కొంతమంది దేవుడు లేడు, బీ గుడ్ డూ గుడ్ చాలా అంటున్నాడు ఒక ఆయన. బీ గుడ్ డూ గుడ్, అసలు ఎవడు గుడ్డు? మనుషుల్లో ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ బీ గుడ్ డూ గుడ్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు ఆక్సిజన్ ఇస్తుంది దేవుడే, సూర్యరశ్మి ఇస్తుంది దేవుడే, భూమి ఆయనదే, నీరు ఆయనది, సమస్తం ఆయనదే. కనుక ఇదంతా నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, మనం ఏది కలిగి ఉన్నా దేవుని దయ వల్లే కలిగి ఉన్నాం. కనుక దేవుని నమ్ముకోండి. దేవుని నమ్మని వాళ్ళు దేవుని నమ్ముకోండి. దేవుని ప్రేమను తెలుసుకోండి. నమ్మిన వాళ్ళు దేవుని కొరకు అద్భుతంగా బ్రతకండి. ఈ ఇల్లు, ఈ ప్రాంతంలో ఒక దీప స్తంభం అయితే ఈ గృహంలో ఉంటున్న బిడ్డలు దీపాలుగా, జ్యోతుల్లా ప్రకాశించాలని దేవుడు ఈ గృహాన్ని ఇచ్చింది. ఈ గృహంలో ఆయన రక్షణను గూర్చిన సువార్త, సునాదం వినిపించాలని గృహాన్ని ఇచ్చింది. ఇది అనేకులకు గుప్పిళ్ళు విప్పే ఆతిథ్య గృహంగా ఉండాలని దేవుడిచ్చింది. దేవుని నామానికి మహిమను తీసుకొచ్చే గృహంగా ఉండాలని దేవుడిచ్చింది. రక్షించబడ్డ వాళ్ళు ఈ పనిలో పడాలి, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. అప్పుడు ఇచ్చినందుకు దేవుడు మురిసిపోతాడు. విందులు చేసుకుంటున్నావు, అందరితో కలిసి ఆనందించాలని తప్పులేదు. విందు చేయకున్నా అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నువ్వు ఎన్ని విందులు చేసినా దేవుణ్ణి దూరంగా పెడితే దేవుడు బాధపడతాడు. మనం ఏది చేసినా
దేవునికి మహిమ వచ్చేలా బ్రతక్కుంటే, దేవుని కొరకు ఆత్మలను సంపాదించకుంటే, మన గృహం ఆయనకు సాక్షి గృహముగా లేకుంటే దేవుడు బాధపడతాడు. కనుక ప్రియులారా, గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము, ఐశ్వర్యం గొప్పతనము దేవుని వలననే కలుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం మనకు. రోమా 8:24 చదవండి. ఫిలిప్పి చదవండి. ఫిలిప్పి 4:19. ఫిలిప్పి 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుచున్నాడు. కనుక దేవుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతుందని రోమాలో ఉంది. ఇక్కడ ఫిలిప్పీలో దేవుడు 29వ వచనం చదవండి. రోమా 8:29 చదవండి. 28. రోమా 8:20. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఏమండి? ఆయన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇక తిమోతి రాసిన మొదటి పత్రిక ముగిస్తున్నాను అనలేదు అంటే మా కాంత కూకోదు, ఇంకోసారి అనొద్దు అంటుంది. నువ్వు చెప్పేంతసేపు చెప్తావు కానీ ముగిస్తే ఎన్నిసార్లు అంటావా అంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా లైవ్ వింటుంటది, మళ్ళీ కోపం చేస్తుంది. అందుకే ముగిస్తున్నా అంటలేను, ముగించబోతున్నాను అంటున్నాను. మంచి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచు. సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేస్తుంది దేవుడే. మళ్ళీ చెప్తాను, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేస్తుంది దేవుడే. అక్కడే ఉంది, దేవుడే దయచేయగా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. దేవుడు దయచేయగా ఇహమందు ధనవంతులైన వారు ఆ ధనంపై నమ్మక పెట్టుకోవద్దు. ఇహమందు ఏమండి సుఖముగా అనుభవించి సమస్తము దేవుడు ధారాళముగా దయచేసి ఉండగా ఆయన ఎందే నమ్మిక ఉంచాలి. ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక అస్థిరమనే ధనము నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవని వారికి ఆజ్ఞాపించు. కనుక గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యం. పితరులు ఇచ్చారు, దేవుడేమిచ్చాడు అన్నట్లుగా ఆలోచనలు ఎవరికైనా వస్తే పితరులకు ఇచ్చింది దేవుడే, మనకిస్తుంది దేవుడే. భూమి దాని సంపూర్ణత ఆయనదే, బంగారం వెండి ఆయనదే, సంపాదించే సామర్థ్యం ఆయనే ఇస్తున్నాడు. ఐశ్వర్యం గొప్పతనం ఆయన వల్లనే కలుగుతుంది, ఆయన వల్లే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. క్రీస్తు యేసునందు మహిమలోనే మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. మనం సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళముగా దయచేస్తుంది దేవుడే. ఇక మన దేవుని చెప్పండి. సిరివెల్ల ఆనోకన్నో పాట రాశాడు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏముందయ్యా, ఏముందయ్యా? ఈ గ్రహింపు నీకుందా?
నా బలం, నా తెలివి, నా జ్ఞానం, నా మంచి ఆలోచన అనుకుంటున్నావా? దేవుని దయ, దేవుని ఆలోచన, దేవుని కృప, దేవుడిచ్చిన సామర్థ్యం అనుకుంటున్నావా? పితరులు ఇచ్చింది అనుకుంటున్నావా? పితరులు కూడా దేవుడే, నాకు దేవుడే, నా పిల్లలకు దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నావా? ఇండ్లు ఎన్ని రకాల ఇండ్లు అమ్మ? 5 రకాల ఇల్లు. మనుషుల ఇల్లు, మనుషులే ఇల్లు. దేవుని ఇల్లు, దేవునికి ఇల్లు. పరలోకంలో ఇల్లు. ముగింపులో నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన ఇల్లు కన్నా ముగింపులో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నీవు ఇల్లు కట్టుకున్నావు, మంచిదే. నీవు దేవునికి ఇల్లుగా ఉన్నావా? నీవు ఇల్లు కట్టుకున్నావు, మంచిదే. దేవుని ఇంట్లో సభ్యునిగా ఉన్నావా? సంఘంలో నీవు ఇల్లు కట్టుకున్నావు, మంచిదే. దేవుని సంఘ సభ్యునిగా ఉండి దేవుని ఇల్లుగా అలా ఉన్నావా? నీవు ఇల్లు కట్టుకున్నావు, మంచిదే. ఈ లోకయాత్ర ముగించాక దేవుని ఇంటికి, పరలోకానికి చేరగలవా? పరలోకానికి చేరగలవా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నలకు ఎవరికి వారు ఆన్సర్ చేసుకోవాలి. ఈరోజు నీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, సంతోషం, ఆనందించు, ఉత్సహించు, గంతులు వేయి, తలుపులు పెట్టుకొని డ్యాన్స్ అయ్యి, అవసరమైతే సంతోషం, హల్లెలూయా హల్లెలూయా ఎగురు, పర్లేదు. కానీ నువ్వు దేవునికి ఇల్లు అయినావా? ఊరికే 3-4 సార్లు చుట్టూ చూసి ఆ మూలంగా ఈ మూలంగా డైరెక్షన్లలో చూసి ఆనందించి తప్పులేదు. దాన్ని విగ్రహం చేసుకో, గాని చూసి ఆనందించడం తప్పులేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, అబ్బా అద్దాలు భలే ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు, అబ్బా డోర్లు భలే ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు, అబ్బా బండలు భలే ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు అనుకో, తప్పులేదు. నువ్వు దేవుని ఇల్లు అయినావా? దేవుని నమ్ముకున్నావా? రక్షణ పొందావా? హోలీ స్పిరిట్ నీలో ఉన్నాడా? ఎన్నేళ్ళకెళ్ళి సువార్త తింటున్నాం అందరికీ, ఈ గృహస్థులకే కాదు, వచ్చిన బంధువుల్లో, స్నేహితుల్లో కూడా అందరికీ ఈ ప్రశ్న దేవుడు నా ద్వారా అడుగుతున్నాడు, తన దాసుని ద్వారా. నా ఇల్లు అయినావా బిడ్డ? నన్ను రానిస్తావా బిడ్డ? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? కనుక ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఒకవేళ ఈ ఇల్లు లేకున్నా, ఎవరికైనా భౌతిక గృహం లేకున్నా, వాళ్ళు బ్రతికారు, ఏదో రెంటెడ్ ఇంట్లో బ్రతికారు, గుడిసెలో బ్రతికారు. కానీ యేసు ప్రభుని వాళ్ళ హృదయంలో చేర్చుకున్నారు. వాళ్ళు దేవుని ఇల్లు అయిపోయారు. వాళ్ళు దేవుని ఇంట్లో చేరారు, దేవునికి ఇల్లు అయ్యారు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయారు, దేవుని ఇంటికి వెళ్ళిపోయారు, పరలోకానికి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, చిన్నప్పటి నుంచి సువార్త తింటున్నాడు. ఎన్నోసార్లు ఆపద సాపదల్లో అయ్యా అన్నాడు, మేలు పొందాడు. ఆపద తీరిపోగానే మళ్ళా దేవుని పక్కన పెట్టాడు, కోట్లు సంపాదించాడు, ఈ లోకయాత్ర ముగించాడు, నరకానికి వెళ్ళాడు. ఏది మంచిది? కోట్ల విలువ చేసే ఇండ్లుండి నరకానికి వెళ్ళడం క్షేమమా? గుడిసెల్లో, పూరి గుడిసెల్లో గంజి మెతుకులు తిని బతికి దేవుని దగ్గరికి యుగయుగాలు ఆనందించడానికి వెళ్ళడం క్షేమమా? ఒకవేళ ఇల్లుంది, కోట్ల విలువ చేసే ఇల్లుంది, మళ్ళా దేవుని కొరకు దేవుని నమ్ముకొని దేవుని ఇల్లు అయ్యారు, దేవుణ్ణి కలిగి ఉన్న ధనవంతులు 10 మందికి సహాయం చేశారు. జయవర్ధన్ అని ఖమ్మంలో ఉంటాడు ఒక ఆయన. ఆయన మేయర్, రిటైర్డ్ అయ్యాడు, మేయర్ గా చేశాడు పట్టణానికి. ఆయన భార్య DCTO, పెద్ద ఆఫీసర్ అమ్మ. ఆమె కోట్ల ఆస్తి వాళ్లకు. యేసుప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. ఆయన ఖమ్మానికి చుట్టూ 40 కిలోమీటర్ల దూరంలో టిఎస్ స్వామన్న నల్గొండకు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు, తమ్ముడు
ఒక బ్రదర్ ఆశ్చర్యమైతే తమ్ముడు, ఆయన సాక్ష్యం చెప్తే ఆశ్చర్యమైతే తమ్ముడు అని చెప్తే చెప్పన్నా అంటే చెప్పాడు. వామ్మో జయవర్ధన తమ్ముడు, ఖమ్మంలో తమ్ముడు, ఆయన మేయర్ తమ్ముడు, సంపన్నులు తమ్ముడు, రాజభవనం తమ్ముడు లాగుంటది ఇల్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తమ్ముడు, డిసిటిఓ డిస్ట్రిక్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తమ్ముడు, ఆయన భార్య అలా సంపన్నుల ఫ్యామిలీ తమ్ముడు. ఖమ్మానికి చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఏ సేవకుడు స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నట్టు తెలిసినా వెళ్ళి ఆ సేవకుని బ్రతిలాడి వచ్చే స్పీకర్ ను ఆయన కారులో తీసుకెళ్లి ఆ కారులో ఇంటికి తీసుకుపోయి ఆయనకు వేడి నీళ్లు పెట్టి ఆయన స్నానం చేసి రాగానే వద్దంటా ఉంటే ఆయన కాళ్ళొత్తి ఆయనకు పరిచర్యలు చేసి ఏమంటే నవరత్న నూనె నెత్తికి రాసి అన్నం పెట్టి మళ్ళా మీటింగ్ టయానికి తీసుకుపోయి దించుతాడంట, కూర్చొని వాక్యం వింటాడంట. మళ్ళీ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా వాక్యం ధ్యానించుకోండి అని అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత వెళ్ళిపోతాడంట. మరలా మీటింగ్ అంతా అయిపోయినాక మరలా ఎక్కడ హైదరాబాద్ పోవాలన్నా నువ్వు, లేక రైలు ఎక్కుతావా, విమానం ఎక్కుతావా, ఎక్కడ నిన్ను డ్రాప్ చేయాలి, ఆయనే తీసుకువెళ్ళి వాళ్ళని పంపించి వాళ్ళకి ఆయనే గిఫ్ట్ ఇచ్చి ఆయన పంపించి వస్తుంటాడంట. స్థానిక సంఘ కాపర్లు వద్దన్నా మమ్మల్ని చేసుకొని అంటే, లేదు బ్రదరు మీరు మీటింగ్ లో ఉన్నారు, మీరు ఖర్చులో ఉంటారు, ఈ పని నన్ను చేయనియండి అని బతిలాడి చేస్తుంటాడంట. జయవర్ధనే వాళ్ళ ఇల్లు ఒక మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటదంట, మన తెలంగాణ అసెంబ్లీ లాగా ఉంటదంట, ఒక విధంగా అంత ఆర్భాటంగా ఉంటదంట. వర్ణన ఇమ్లి అంటారు, ఇమ్లి అంటే వర్ణించడం. వేలాది నదులంతా విస్తార తైలం అంటే వేల తైలం తెస్తావా, అది వర్ణన. అసెంబ్లీలో ఎక్కువ ఉంది అనగానే వెంటనే అసెంబ్లీ అంటున్నాడు అనేరు. కనుక ఉన్నతంగా ఉంది ఇల్లు. ఎంత సమర్పణ అండి, కాళ్ళు నొక్కడం. సరే భోజనం పెట్టాడు, బిర్యానీ పెట్టాడు, పర్లేదు అనుకుంటాం, కాళ్ళు ఒత్తడం ఒక ధనవంతుడు. ఒకసారి పిఏ స్వామన్న యూత్ మధ్యకి వెళ్ళాడంట. ఆ యూత్ మధ్యకి వెళ్ళి ఖమ్మంలో ఆ యూత్ తోనే ఉండి వాళ్ళకు కొంత మాట్లాడాలి, బాగా వాళ్ళతో కౌన్సిలింగ్ చేయాలని అక్కడే ఉంటే, స్వామిబాబు రావాలి బాబు, స్వామి గారు రావాలంటే, లేదన్నా యూత్ కొంచెం అన్న ఈ ఒక్కసారి వదిలిపెట్టు, యూత్ కు నేను కౌన్సిలింగ్ చేయాలి కొంచెం ఉండి అంటే, కొద్దిసేపటికి అట్లనా రండి లేదన్నా ఉంటానన్నా అని బతిలాడితే, కొద్దిసేపటికి సిద్దిపేట ప్రకాష్ గారి ఫోన్ వస్తుందంట. ఆ జయవర్ధన్ అంట రమ్మంటున్నాడంట తమ్ముడు, కొంచెం బోరాదు అన్నాడు. తర్వాత కనుక దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే ఏనే సంతోషం. ఎవరైనా బాగా ఉన్నత స్థితికి వస్తే ఓర్వలేని మాటలు మాట్లాడొద్దు. మనం ఒక ఇల్లు కట్టుకున్నారనుకో, ఆ ఇల్లు ఊగనే కట్టినారు, కారు కొనుక్కున్నారనుకో, ఊగనే కొన్నారు అనేస్తుంటాం. ఆనందించాలి. దుఃఖపడేవారితో దుఃఖపడమన్నాడు దేవుడు, ఏడ్చేవారితో ఏడవమన్నాడు. ఆనందించగలగాలి. అయితే వారు ప్రభులో లేకుంటే ప్రభులోకి వచ్చేలా వారంతో ప్రార్థించాలి, చెప్పాల్సింది చెప్పాలి, సువార్త ప్రకటించాలి, కన్నీరు గార్చాలి. కనుక ఇల్లు మనుషుల ఇల్లు, మనిషే ఇల్లు, దేవునికి ఇల్లు, దేవునికి ఇల్లు, పరలోకపు ఇల్లు. మనిషి ఇల్లు కట్టుకున్నాం, మనుషులుగా మనకి ఇల్లున్నాయి. దేవుని ఇల్లు చేరే స్థితిలోనే ఉన్నావా? అది ఈరోజు ప్రశ్న. ఇంకో రకంగా చెప్పాలంటే, దేవుడు ప్రేమించి నీకు ఇల్లు ఇచ్చాడు. దేవునికి నువ్వు చూపించే నిజమైన కృతజ్ఞత, నీవు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుతుంటే అది నిజమైన కృతజ్ఞత. అది నిజమైన కృతజ్ఞత. దున్నే ఇద్దాస్ అనే ఒక దళిత కవి, తెలంగాణ కవి, ఒక కవిత రాశాడు. మడుగు సింగారం మత్యానికెరుక, మడుగు సింగారం మత్యానికెరుక, కడలకెగిరే కపకే మెరుక. మడుగు సింగారం మత్యానికెరుక, కడలకెగిరే కపకే మెరుక. ఋతు సింగారం వర్ష ఋతు, వన సింగారం కోయిలకెరుక, కంపగూట్లో బండే కాకికే మెరుక
అన్నాడు ఆయన. ఋతు సింగారం కోయిల కెరుక, వన సింగారం కోయిల కెరుక, కంపగూట్లో వండే కాకికే మెరుక. బాట సింగారం అంటే మా మేరు చేసే ఊరు కాదు, బాట యొక్క సింగారం. బాట సింగారం అశ్వానికెరుక, గరికె తుప్పలు తినే గాడిదకే మెరక అన్నాడు. దేవుని విలువ, దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం దగ్గరికి వస్తే అర్థమవుతుంది. నేను గాడిదలతో పోలస్తలే. ఒక కవి దున్నే ఇద్దాస్ అనే ఒక దళిత తెలంగాణ కవి సమాజాన్ని చూసి, సమాజంలో ఏది ప్రాముఖ్యం, ఏది విలువైంది, మానవీయ విలువలేంది, మనిషి ఎలా బ్రతికితే సమాజానికి ప్రయోజనకరం అన్నది చాలా మంది పక్కన పెట్టి స్వార్థపరులై మోసయుక్తంగా అజ్ఞానంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో, అహంభావంతో బ్రతుకుతుంటే చూసి 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 చూడలేక పెళ్ళుమన్న కవి హృదయంలో నుండి జనించిన కవిత మడుగు సింగారం మత్యానికెరుక, కడల కడలకెరిగే కప్పకే మెరుక, కడల కడలకెగిరే కప్పకే మెరుక, వన సింగారం కోయిల కెరుక, కంపగూట్ల బండే కాకికే మెరుక, బాట సింగారం అశ్వానికెరుక, గరిక తుప్పలు తినే గాడిదకే మెరుక అన్నాడు. దేవుడు ఎన్నిసార్లు దర్శించినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఈ అమూల్యమైన విషయాలు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందుము అని వాక్యం చెప్తుంది. అంటే లోకంలో విషయం చెప్తున్నా, లోకంలో అనేకులు అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనవసరమైన వాటి కొరకు పరుగులు తీస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ఇండ్లే, ఈ ఆస్తులే, ఈ భవనాలే, ఈ ఆస్తిపాస్తులే, ఈ వాహనాలే, ఈ ధనాలే, ఈ బంగారమే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా. శాశ్వతమైంది దేవుని ఇల్లు కదా. ఆ దేవుని ఇల్లు చేరాలంటే ఇప్పుడు దేవుని ఇల్లు సంఘంలో చేర్చబడాలి కదా. నువ్వే దేవుని ఇల్లు కావాలి కదా. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవు? అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ఈ లోకాల్లో? కనుక సత్యం గ్రహించండి. నేను ఇప్పుడు ముగిస్తున్నాను. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకొని. మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా, అక్కడ ఇంకో హెచ్చరిక ఉంటది. అన్ని మేళ్లు జరిగిన తర్వాత మీ మనసులో మదించి నన్ను విడుస్తారేమో, మరుస్తారేమో అని దేవుడు బాధపడతాడు. ద్వితీయోపదేశకాండం. తిమోతిలోనేమో గర్విష్ఠులు కాకండి, రాబో కాలాన్ని మంచి పునాది వేసుకోండి అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మదించకండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకండి, అప్పుడు మీకు మేలు అనుంది. తిమోతిలోనేమో రాబో కాలానికి మంచి పునాది వేసుకోండి అనుంది. రెండు కూడా పక్క పక్కన పెట్టి చూస్తే ఆనాడైనా ఈనాడైనా దేవుడు ఆయన మహిమార్థం బ్రతకమంటున్నాడు, కృతజ్ఞత కలిగి బ్రతకమంటున్నాడు, ఆయన మేలు మరవక బ్రతకమంటున్నాడు, ఆయనను కలిగి బ్రతకమంటున్నాడు. అప్పుడే అది దీవెనకరం, ఆశీర్వాదకరం, నిత్యత్వంలో అది ఆనందభరిత నిత్యత్వాన్ని చేరుస్తుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఇల్లు ఇచ్చాడు, చాలా సంతోషం. నేను చాలా ఆనందించాను. బాబాయిలు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా, పెద్ద పెద్ద లక్షలు సంపాదించే ఉద్యోగాలు కాకుండా కష్టపడి వాళ్ళు బ్రతుకుతున్నారు, గౌరవంగా పనిచేసుకుంటున్నారు, ఎవరు జోలికి పోకుండా మర్యాదగా బతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి అన్నదమ్ములు కలిసి ఐక్యతతో ఓ ఇల్లు కట్టుకున్నారు. ఎంత సంతోషం! నేనైతే నా భార్యతో ఎన్నో సార్లు అన్నాను, బాబాయ్లు మంచి కలిసి ఇంత మంచిగా కట్టుకుంటున్నారే ఐక్యమత్యంతో అని ఎంతో మంది కూడా చెప్పాను. కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ తల్లిదండ్రులు, కానీ పిల్లల్ని చూస్తే ఎలా ఉన్నారు కొందరు. ఒక చిన్న డ్రైవర్ ఉద్యోగం చేసిన తాతగారి పిల్లలు, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ ఇంత మంచి ఇల్లు కట్టుకోవడం
ఎంత సంతోషం! ఇది దేవుడు ఇచ్చింది, దేవుని కృప, దేవుని దయ. కనుక ఆనందించాలి, దేవుడు ఇచ్చిన ఆనందించాలి. నేను మనసారా ఆనందిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను వారికి. ఇల్లు విషయంలో సహాయం చేయి ప్రభువా, వారి అక్కర్లు తీర్చు ప్రభువా అని ఎన్నోసార్లు ప్రార్థన చేసి, మంచిది దేవుడు ఇల్లు ఇచ్చాడు. దేవునికి ఇల్లు ఎప్పుడు కడతావు? దేవునికి ఇల్లు ఎప్పుడు కడతావు అంటే నీ హృదయాన్ని దేవునికి ఎప్పుడు ఇస్తావు? కనుక భూమి మీద భౌతికమైన ఇల్లు ఉన్నా లేకున్నా నష్టం లేదు ప్రియులారా. ఉంటే మంచిది, ఆనందిద్దాం. కానీ నీవు దేవుని ఇల్లు కాకుంటే ఆ స్వర్గం, పరలోకం, పరమాత్ముడు ఉండే ఆ పరలోకంలో ఇల్లు దొరకదో, నరకం పాలు కావాల్సి ఉంటుంది. కనుక నేడే ప్రభునందు విశ్వాసం ఉంచండి. నేడే కృతజ్ఞతగా దేవుడు ఇంత చేశాడండి మాకు, మేము తప్పక దేవునికి మా హృదయం ఇస్తాం. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, ఈ కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నవారిలో ఆత్మ రక్షణ పొందిన వారు ఎవరున్నా దయచేసి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మీరే దేవుని ఇల్లు కావచ్చు. దేవుడు మీకు ఇల్లు అవుతాడు, మీరు దేవునికి ఇల్లు అవుతారు. మీరు ఆఖరికి ఈ లోకయాత్ర ముగిశాక దేవుని ఇల్లు చేరతారు, స్వర్గం చేరతారు, నరకం తప్పుతుంది. చాలా సీరియస్ విషయం, ఆలోచన చేయండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభు రక్షిస్తాడు. ప్రార్థన చేస్తాం. హైదరాబాద్లో హైత్ నగర్లో సేవ చేస్తున్న దైవజనులు శ్యామ్ సుందర్ గారు, మా తమ్ముడు శ్యామ్ సుందర్ గారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేశాక మనము ఆ గృహ ప్రతిష్ట ఆ రూమ్స్ లోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధ నామం నాకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మంచి దేవుడవు, మేలు చేసే దేవుడవు. మా కొరకు మీ ప్రియకుమారుణ్ణి బలిగా అర్పించిన దేవుడవు. ఆ ప్రేమను బట్టి మాకెన్నో మేలులు చేస్తున్నారు. అందులో ఒక మేలు ఈ గృహం. మొన్నమ్మ, నాయనమ్మ, బాబాయ్ వాళ్ళని, కుటుంబాలని, పిల్లల్ని ప్రేమించి ఈ గృహాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. మరి బంధుమిత్రులతో ఈరోజు ఈ సంతోషాన్ని ఇలా అందరము పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు. అంతేకాదు ప్రభా, మరి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి కూడా స్తోత్రాలు. అవును తండ్రి, మరి మీరు మాకు ఇల్లుని ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. భూమియో దాని సంపూర్ణత నీదే. మరి నీ మేలులు అనుభవిస్తున్న మేము మరి నీకొక ఇల్లుగా మా హృదయాల్ని తెరవాలని, అప్పుడు మేము నీ ఇంట్లో ఉంటామని, మా కొరకు నీవు సిద్ధపరిచిన నివాసాలు చేరుతామని మరి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఇంకెవరైతే నీకు హృదయం తెరవలేదో, నీకు ఇల్లుగా వారి జీవితాలు ఇంకా మరి సిద్ధపరచుకోలేదు, మార్చుకోలేదు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి హృదయాలు నీ కొరకు తెరవడానికి సాయం చేయి ప్రభా. మరి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. మీ కొరకు స్థలం సిద్ధపరచడానికే నేను వెళ్తున్నానని ప్రభు చెప్పాడు. కనుక చెప్పిన ప్రభు రానై ఉన్నాడు, రాకడ దినాల్లో ఉన్నాం. కనుక మరి మా కొరకు ఆ నివాసాలు సిద్ధంగా ఉండగా, ఆ నివాసాలు స్థిరమైన నిత్యమైన నివాసం చేరడానికి మరి మా హృదయాలలో మా ప్రభుని చేర్చుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దయచి ప్రభా. మరి ఎవరి హృదయంలో ఇంకా మరి నీకు చోటు లేదో, ఎవరి హృదయం ఇంకా నీ కొరకు తెరవబడకుండా మూయబడిన హృదయం, చీకటి హృదయం, పాపపు నివాసం, దురాత్మల నివాసం, కనుక దాని ద్వారా జీవితమంతా పతనం అయిపోతుంది, తిరిగి నిత్య నాశనం, నరకం. కనుక నీ కొరకు
తలుపు తెరిచినప్పుడు వెలుగైన మీరు హృదయంలోకి వస్తే జీవితాలు వెలిగించబడతాయి. సంతోషం, సమాధానం, నిరీక్షణ కలిగి ఎంతో ఉత్సాహంగా ప్రభా నీవిచ్చిన ఆశీర్వాదాలలో నిన్ను మహింపరుస్తూ సాక్షులుగా జీవించగలుగుతా. కాబట్టి ప్రభా మరి ఇంత చేసిన నీకు హృదయం తెరవకపోతే మేము కృతజ్ఞత హీనులం అయిపోతాం. కనుక మా జీవితాల్లో ఏదైనా మంచి ఉందంటే నీ ప్రేమను మేము అంగీకరించడమే, నీకు మా హృదయాలు తెరవడమే. ఒకవేళ అలా కాకపోతే మా మంచితనం దేనికి పనికిరాదు, నిత్య నరకానికి తప్ప. కాబట్టి ప్రభా ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. మరి మీ ఆత్మ ద్వారా వారి హృదయాలు తెరవబడిలాగున మీరు ఒప్పింప చేయమని, మీ కార్యం జరిగించమని వేడుకుంటూ మరి నాయనమ్మను, బాబాయిలను, మరి కుటుంబం అంతటినీ కూడా మీరు దీవించమని, సమయంలో ఈ నూతన గృహంలో ప్రవేశిస్తుండగా సహాయం చేయమని, ఈ గృహం, ఈ నివాసం కుటుంబానికి ఎంతో క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి మీరే దీనిని ఆశీర్వదించమని, అనేకులకు ప్రభా ఆశ్రయంగా ఉండడానికి, ఈ ప్రాంతంలో ఒక సాక్షార్థంగా ఉండడానికి దీవించమని, చేరివచ్చిన వారందరినీ కూడా నీ కృపచేత రక్షించి దీవించమని. మరి ఈ సమయంలో మేమంతా ఈ విధంగా సహవాసంలో సంతోషించి ఆనందించి నిన్ను మహింపరచుటకు, సమాధానంతో మేము కలిసి మేము తిరిగి సెలవు తీసుకుంటకు ప్రభా మరి ఈ మా సహవాసం, ఈ సంతోషం ఈ భూమి మీది వరకే కాక సదాకాలం నీతో ఉండుటకైనదిగా, నిత్యత్వం కొరకైనదిగా మా సహవాసాలు నిత్యత్వ ఆశీర్వాదాలతో నింపుమని క్రీస్తేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన క్రీస్తేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, ఆయన నామందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి ఆయన మహిమను చేరుటకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. మంచిదండి. ఇప్పుడు గృహ ప్రతిష్ట మనం లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయడం ఉంటుంది. అందరూ రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచి ప్రైజ్ అలా.